ఊరిలో రాజారావు అనే అతను నివసిస్తూ ఉండేవాడు. అతనికి 2 కుమారులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించాలని వారికి చిన్న పరీక్ష పెట్టాడు. అందులో ఎవరు నెగితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించుటకు నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరికి కొంత డబ్బు ఇచ్చి ఈ ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను ఈ ధనంతో కొనండి అని వారితో చెప్పాడు. పెద్ద కొడుకు డబ్బు తీసుకుని ఉన్న పలంగా బజారు వైపు వేగంగా వెళ్ళాడు. మార్కెట్లో ఉన్న వస్తువుల కంటే గడ్డి చాలా చౌకైన వస్తువని అతను తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో ఎండుగడ్డి కొన్నాడు. అయినా మొత్తం ఇంటిని నింపేందుకు అది సరిపోలేదు. రెండవ కొడుకు తన తండ్రి అప్పచెప్పిన పని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని అతని మనసులో అనుకొని బాగా ఆలోచించాడు. ఆ తర్వాత తండ్రి ఇచ్చిన డబ్బుతో 1 రూపాయితో కొవ్వొత్తిని కొని ఇంటికి తీసుకొచ్చి గదిలో కొవ్వొత్తి వెలిగించాడు. చూస్తుండగానే కొవ్వొత్తి వెలుగు ఇంటి మొత్తాన్ని నింపేసింది. రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది వ్యాపార బాధ్యతలు తన చిన్న కొడుకు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్ద కొడుకు చెప్తాడు. ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో ఏదైనా సాధించవచ్చు అని అర్థం.